అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసి ఉప్పు కప్పు రమ్మని వచ్చింది. కీర్తి సురేష్ గారు, సుహాస్ గారు నటించారు. అండ్ దట్ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ సీత గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా యాక్ట్ చేశారు. అంటే ఇలాంటి మూవీస్ లో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే, ఆ సీనియర్ మోస్ట్ యాక్ట్రెసెస్ తో మనం వర్క్ చేస్తుంటాం కాబట్టి మనకి చాలా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంటది యాక్టర్స్ కి. అంటే లైక్ సుహాస్ గారు చాలా ఎక్స్పెరిమెంట్ గా స్టోరీ రన్ అవుతుంటది. అంటే ఎక్స్పెరిమెంట్ అంటే నాట్ ఎక్స్పెరిమెంట్, ఇది ఏంటంటే ఒక అన్యూజువల్ అనమాట. ఒక మనం ఎవరము పట్టించుకొని పాయింట్ ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. డైరెక్టర్ పేరు శశి, ఆ సార్ తీసుకున్నారు. ఆ పాయింట్ కూడా యూనిక్ ఉంటది అండ్ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చాలా మందికి వీటిని పట్టించుకుంటారు అనమాట. ఒక 50% పీపుల్ వీటి ఆచారాలను పట్టించుకుంటారు. ఇప్పుడు శ్మశాన, ఇటు శవము, ఇట్లా ఒక పద్ధతి అనేది ఒక ఆచారం లాగా వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఎవరైనా ఫాలో అవుతాం అది. కాకపోతే మనం అందరం ఎక్కువగా మాట్లాడుకోము. అది ఇన్ జనరల్ పబ్లిక్ గా మాట్లాడుకోము అనమాట. బట్ ఆ డైరెక్టర్ ఏం చేశారంటే పాయింట్ ని మనం మాట్లాడుకునేలాగా చేయడం జరిగింది. అండ్ ఈ బాగా వెళ్తుంది త్రూ అవుట్ ద మూవీ. పాయింట్ బాగుంటుంది. కీర్తి గారు తన వావ్ అంటే వర్క్ అయితే వావ్ మూమెంట్ లానే చెప్పుకోవచ్చు. కొంచెం ఓపెన్ అయ్యి యాక్ట్ చేశారు అనమాట. క్యారెక్టర్ బాగా ఓపెన్ గా ఉంటుంది అనమాట. ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, లౌడ్ ఉంటుంది, బాగుంటుంది స్టోరీలో. అండ్ సుహాస్ గారిది ఇన్నోసెంట్, డీసెంట్, ఒక ఒక శ్మశాన కాపరి లైక్ సమ్ ఆ కైండ్ ఆఫ్ వర్క్స్ లో తను చిన్నప్పటి నుంచి అదే వర్క్ లో ఉంటారు. వాళ్ళ మదర్ క్యారెక్టర్ తోటి ఈయనకి ర్యాపో బాగుంటుంది. ఆ క్యారెక్టర్ తో ఈయన చేసిన ఏమంటారంటే మ్యాజిక్ అనమాట. ఇద్దరిది మ్యాజిక్ కొంచెం వర్కౌట్ అవుద్ది క్లైమాక్స్ లో. ఇంకా ఫ్రెండ్ ఉంటారు సుహాస్ గారికి, ఆ క్యారెక్టర్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది. కీర్తి గారికి ముగ్గురు పనులు ఉంటారు అనమాట. ఇంకా అలా కొంచెం ఏజ్డ్ పర్సన్స్, మనందరికి తెలిసిన క్యారెక్టర్స్, సీనియర్ క్యారెక్టర్స్. అది ఒక సైడ్ కామెడీ ఉంటుంది. అలానే బాబు మోహన్ గారి రోల్ ఉంటుంది. దాంతో పాటు ఒక సైడ్ ఊర్లో ఉంటారు కదా జనాలు, అంత సెటప్ అంతా బాగా చేసి ఎక్కడికి అవుట్డోర్ కాకుండా, అంటే ఏదో వేరే వేరే రాష్ట్రాలు, సిటీస్ అట్లా కాకుండా మన ఊర్లో జరిగే కథలా అనిపిస్తుంది. బాగుంటుంది. ఒకసారి చూడండి, చూడకపోతే. నేను వచ్చింది చూశాను, మంచిగా అనిపిస్తుంది. ఒక చిన్న చిన్న మూవీయే, బట్ కొంచెం ఒక పాయింట్ మీద ఉంది కాబట్టి కొంతమందికి ఎక్కుతుంది ఆ మూవీ. అందరికి మిక్స్ అవ్వకపోవచ్చు, చాలా మందికి నచ్చకపోవచ్చు, అలానే ఏం లేదు. బట్ కీర్తి గారి కోసం చూడొచ్చు, బాగుంది. ఆఫ్ కోర్స్ సుహాస్ గారి కోసం కూడా చూడొచ్చు. నేను సుహాస్ గారి కోసం యాక్చువల్లీ చూసాను, బాగుంది మూవీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇట్ సైడ్ వచ్చింది మూవీ తగ్ లైఫ్ వచ్చింది నెట్ఫ్లిక్స్ లో. ఆఫ్ కోర్స్ అందరు చాలా చూసారు, రివ్యూస్ ఇచ్చారు. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ స్టోరీ ఎలా ఉంది అంటే, అది కామన్ స్టోరీయే. చిన్నప్పటి నుంచి మనం చాలా మూవీస్ అసలు ఇలాంటి స్టోరీ చూసేసాము. అండ్ చెప్పని ఏమనుకున్నారంటే మణిరత్నం గారు, విజువలైజ్ గా చూపిద్దాము కామన్ గా కాకుండా. ఇప్పుడు మనకి పాత సినిమాలు వచ్చాయి కదా, కొంచెం రజనీకాంత్ కాలా అని చెప్పేసి అట్లా అలా అలా ట్రై చేశారంటే ఓల్డ్ జంట లవ్ స్టోరీ అట్లా పెట్టి చూపించడం జరిగింది. అండ్ కొన్ని కొన్ని పాయింట్స్ దగ్గర మణిరత్నం మార్క్ కాదేమో అనిపిస్తుంది. అంటే ఎవరో కథ కొంచెం ఎక్స్చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. నా ఫీల్ చెప్తున్నాను నేను. మణిరత్నం గారు కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడో 2-3 పాయింట్స్ యాడ్ చేసినట్టు, అంటే వేరే వాళ్ళు చెప్తే ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు నాకు వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే ఇరికించినట్టు అలా అనిపించింది నాకు. అది తన థాట్ కాదేమో అన్నట్టు అలా నాకు అనిపించింది. అలానే ఉన్నాయి కూడా కొన్ని సీన్స్. అండ్ నాకు సింబు గారు చాలా బాగా నచ్చారు. నెగిటివ్ రోల్ అవనివ్వండి, మామూలు రోల్ అంటే ఇప్పుడు ఈజీగా తెలిసిపోదు. ఫస్ట్ నుంచే తన మీద డౌట్ వచ్చేస్తుంటది మూవీ చూస్తున్నప్పుడు. అది ఈజీ కదా, అంతలా ఎక్స్ప్రెషన్స్ పలికించడం కూడా కొంచెం కష్టమే. బట్ షీ డిడ్ ఇట్ అనమాట, అది నాకు నచ్చింది. అండ్ త్రిష గారు ఓకే, ఈ మిగతా క్యారెక్టర్స్ అందరూ ఓకే 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 అవుతూ ఉంటది. అది ఎందుకు వస్తున్నాయి ఫైట్స్ తెలియదు, ఎందుకు అంత పెద్ద రియాక్ట్ అవ్వాల్సిన సీన్స్ ఉండకపోయినా అక్కడ పెద్ద పెద్ద రియాక్షన్స్ వస్తుంటాయి. అంటే అది అలా వెళ్ళింది స్టోరీ. అది మనకు పాత స్టోరీలా అనిపించింది కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అండ్ ఆల్మోస్ట్ అంత నెగిటివిటీ వచ్చిన తర్వాత మూవీ చూడడం అనేది చాలా కష్టం జనాలకి. తెలిసిపోయిన తర్వాత అసలు చూడకూడదు. బట్ నేను కమల్ గారి కోసము, సింబు గారి కోసము, మణిరత్నం గారి కోసం చూసుకుని వేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ వెళ్తే ఓకే, అట్ మోస్ట్ టైంలో ఒక రోజు ఏదో ఒక రోజు చూడాలి కాబట్టి ఈ రోజు చూసేసాం అనమాట. అది కూడా జరిగిపోయింది. చెప్తాను, మీ అందరికి తెలిసిన పాయింట్సే, అంత పెద్ద మార్క్ మూవీ అయితే కాదు. బట్ లెట్స్ సీ. అంత హ్యాపీగా అయితే వెళ్ళింది మూవీ. అలా హ్యాపీగా అంటే చెప్తున్నాను కదా, మనకేం పోయిందిలే, ప్రజలు కదా తెచ్చేది అన్నట్టు ఆ సీన్స్ అలా తీసుకుంటూ వెళ్ళారు. సో అదే నాకు నచ్చలేదు. మణిరత్నం గారు అంత ఈజీగా తీసుకోకూడదు మనల్ని, అంత ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసినట్టుగా అనిపించింది మూవీ. అది మెయిన్ పాయింట్. ఇంకా ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ ట్రైలర్స్ వచ్చాయి. కొంచెం కొంచెం మెల్లగా నన్ను సపోర్ట్ చేస్తూ ఒక 250 వరకు క్రాస్ చేయమనుకోండి. అట్లీస్ట్ క్వార్టర్ 250
అంటే 1000లో 250 అయినా ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.